ఈ బిడ్డను అభిషేకించమని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, 5 years టైంలో నేను చూస్తున్నాను. 5 సంవత్సరాల ఈ స్పాన్లో దేవుడు ఇతని గొప్ప స్థాయిలో ఉంచబోతున్నాడు. మకుషక సి నేను మిమ్మల్ని ఆయిల్ పెట్టి అభిషేకిస్తాను. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. రైట్, మా మకుషక మీరు అంటుండొచ్చు, ప్రవక్త గారు మరి నాకు కూడా ఆయిల్ పెట్టారంటే మీరు వింటానంటే పెడతాను. మీకు కూడా ఆకలి ఏంటంటే క్రిస్మస్ సీజన్ కదా, అప్పలు చేస్తున్నాం, అవి ఎండిపోయేటట్టున్నాయి. ఎవరు తింటారు? వెళ్ళి తినేసి పంచుకోవాలంటే పోవచ్చు. ఆయిల్ కూడా గట్టిగా. ఓకే, నో ప్రాబ్లం. రైట్, మోకరించండి. మైక్ అలౌట్ చేశాను. నేను మీకోసం కూడా ప్లాన్ చేస్తాను. మీటింగ్ ఎండింగ్లో మీరు కావాలంటే మీరు వస్తే మీకోసం ఈ ఆయిల్తో అభిషేకిస్తాను. మీరు నాకు ఏం చెప్పొద్దు, ఓకేనా? మీరు నాకు చెప్తే ఏమవుతుంది? గుర్తుపెట్టుకో, ప్రేయర్ రిక్వెస్ట్ అవుతుంది. నేను మీకు చెప్తే ఏమవుతుంది? ప్రవచనం అవుతుంది. వింటున్నారా? పాస్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. నిజమైన ప్రవక్త వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం చెప్తాడు. ఆయన చెప్పిన దానికి అవునా కాదని జవాబు ఇవ్వాలి. సింపుల్ అంటే మోకరించండి. మాకు అందరినీ చేతులు చాపండి. దేవుడి బిడ్డను బహు బలంగా తీర్చిపోతున్నాడు. నేను ఎలా చూస్తున్నట్టు 5 సంవత్సరాల్లో ఇతని పరిస్థితి మారబోతుంది. ఆర్థికంగా ఇతన్ని అందరి శిఖరాలకు ఎక్కించడం నేను చూస్తున్నాను. దేవుడు నాకు చెప్తున్నాడు, ఇందాక చెప్పాడు ఈ బిడ్డను అభిషేకించమని. మీరు కూడా మీ చేతులు చాపండి. నామలో రీసి పన్ననతు షసి కన్ననతు లలకు షసి మఠు సబకటసు లలరురికజి మకుషి. ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను చూచి ఉన్నాను. మకుషి కళలతో నీ ప్రయాసం నేను చూచుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నా ఆత్మలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూచి ఉన్నాను. నేను దీవించేవాడని నేనే, నిన్ను అందరి శిఖరాలకు ఎక్కించేవాడని నేనే. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ నేను అభిషేకిస్తున్నాను. ఈ బిడ్డ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చక్కని ఉన్నత స్థాయిలో ఉండాలని నేను అభిషేకిస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవచిస్తున్నాను. ఈ బిడ్డను నేను దీవిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. ఈ బిడ్డను ఫాలో అయ్యే ప్రతి దురాత్మ యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ జీవితం నుంచి, ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు నుంచి బయటికి రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డ మీద పనిచేసే ప్రతి శాపాన్ని నశ్వరుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ఈ బిడ్డ నేను అభిషేకిస్తున్నాను. మరుషిక సిపలలతో రికసి. ఈ బ్రదర్ సంబంధించిన వారు ఉన్నారమ్మా? మీరేనా? ఓ రండమ్మా. మీ బాబమ్మా? ఓ చూసారా, ఆ కుటుంబాన్ని దేవుడు కనికరించాడు. ఇప్పుడు ఇందాక దేవుడు ఆమె గురించి, ఆ కుటుంబం గురించి చూపించాడు. ఇప్పుడు సేమ్ అదే బాబు గురించి చూపిస్తున్నాడు. అంటే ఈ కుటుంబానికి యోసేఫ్ ఎవరు? ఇతనే యోసేఫ్ లాంటోడు. మాకు షకసి బల్లలతో రికసి. చూసారా దేవుడు ఆత్మలో ఎలా చూపిస్తాడో? కొన్నిసార్లు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఈ కుటుంబాన్ని దర్శించాడు. ఇప్పుడు అదే కుటుంబంలో ఈ బాబును పికప్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డను గొప్ప ఆస్తికరణగా చేస్తున్నాను. ఈ బిడ్డను నేను గొప్ప ధనవంతునిగా దీవిస్తున్నాను. నశ్వరుడైన యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఈ బిడ్డ రాజ్యానికి సేవకు సహకరించే గొప్ప సాక్షిగా, సాధనంగా మారాలని నేను ప్రవచిస్తున్నాను. యోసేపు అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. యోసేపు అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. బ్రదర్, మీరు ఫ్యూచర్లో వెళ్తారు, అబ్రాడ్కి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు. మీరు అనేక మందికి సహాయకర్తలుగా మీరు ఉంటారు. ఓ రికా సుబన్ననతో షసి. అనేక మందికి సహాయకర్తలుగా ఉంటారు. ఒకసారి నిలబడదామా? ముగించమని అందరూ నిలబడి మనం ప్రార్థన చేద్దాం. నిలబడండి. మలుషక సీక. ఎంతమందికి అద్భుతాలు కావాలి చెప్పండి? అద్భుతాలు కావాలని చేయబెట్టండి. ఎంతమందికి అద్భుతాలు కావాలని చేయటండి. అద్భుతాలు కావాలని వాళ్ళు ఇప్పుడు చేయనివ్వండి. ఎంతమంది నిద్రపోవాలనుకుంటున్నారు? ఎంతమంది నిద్రపోవాలనుకుంటున్నారు? ఓకే, ఎవరు తెలియదు అంటే మీరు అందరూ వింటున్నారు సరిగ్గా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అద్భుతాలు కావాలనుకుంటున్నారు కదా, ఒకటి నేను ఈ సమయంలో అద్భుతాల అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తాను.
అద్భుతాల అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తాను. జస్ట్ మీ మనసులో అనుకోండి, ఓకేనా? ఇది చేసిన తర్వాత మీరు వ్యక్తిగతంగా వస్తే నేను ఈ నూనెతో ఒక్కొక్కరిని అభిషేకిస్తాను. మీరు నాకేం చెప్పద్దు, ఎందుకంటే చర్చస్ ఏంటంటే ప్రతి పాస్టర్ చెవిలో మీరు ఊదుతారు. ఏంటి ఈ ప్రార్థన మనది. మీరు నా వద్ద ఊదాల్సిన పని ఏమీ లేదు. మీరు నాకు టైం ఇస్తే నేను మా వద్దకు వస్తే మీకు తెలియని విషయాలు కూడా నేను చెప్తాను, ఓకేనా? దేవుని కృపను బట్టి ఏం చెప్పదు. మీ మనస్సులో ఏంటంటే ఆ రక్తస్రావం గల స్త్రీ, నేను గనక ఆయన వస్త్రోత్సంగా ముట్టుకున్నట్లయితే నేను స్వస్థపడతాను. అలాగే మీరు అనుకోండి, ఈ ప్రవక్త గారు నా మీద చేయి పెట్టి నూనెతో అభిషేకిస్తుండగా నాకున్న ఈ సమస్య, నాకున్న ఈ దరిద్రం, నాకున్న ఈ దీన స్థితి, ఈ దురాత్మ, ఈ సమస్య వెళ్ళిపోవాలని మీ మనసులో ఏమనుకోవాలి? అనుకోవాలి. జరుగుతుంది అనుకోవాలి, తీరుతుంది అనుకోవాలి. దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. రండి బ్రదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఏం చేస్తారు మీరు? మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆటో కనిపిస్తుంది. ఆటో నేను చూస్తున్నా, ఆటో గతంలో నడిపారా? మీకు ఆటో కొనుక్కోవాలని ఆలోచన ఉందా? మీకు మిమ్మల్ని చూసినప్పుడు నాకు దేవుడు ఆటో చూపిస్తున్నాడు. వెయిట్ నరకుషకసి లలదోరికసు మకుజా మకుషసి కలలదోరికసి మమకుషసి. బ్రదర్, మీరు ఆటో కొనుక్కోండి, ఓకే? మీరు చేయండి. దాని ద్వారా దేవుడు మీకు మార్గం, ఆర్థికంగా మీకు మార్గం సరళం చేస్తాడు. ఎలాగంటే దేవుడు మిమ్మల్ని ఆ సంకట వచ్చి బయటికి రావడం నేను చూస్తున్నాను. దాని మార్గంగా నాకు దేవుడు ఆటో అని చూపిస్తున్నాడు. గతంలో ఏం చేస్తారు మీరు? ఫోర్ వీలర్ నడిపించారా? ఓకే ఓకే. డ్రైవర్గా పనిచేస్తారా? చేసి మీరు మానేశారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నేను ఆటో చూస్తున్నాను, మీరు అది ప్రయత్నం చేయండి, దేవుడు సాయం చేస్తాడు. మీ చేతులు పైకి ఎత్తి బిడ్డ కోసం చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డను పిలిచిన ప్రతి అప్పుల దురాత్మ బయటికి లభిస్తున్నాను. ఈ బిడ్డ మీద పనిచేసే అప్పుల శాపాన్ని యేసు క్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ఈ సంకటం నుంచి బయటకు వచ్చే అభిషేకాన్ని బలంగానే రిలీజ్ చేస్తున్నాను, బలంగానే రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. ఓ ముగించబోతుండగా రీసి ఖండనతో అందరూ నాతో పాటు మీ యొక్క మనసు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీపించండి. నేను మీకోసం ఇప్పుడు అద్భుతాలు రిలీజ్ చేస్తాను. మిమ్మల్ని చెక్ చేసినప్పుడు కొంతమందికి నేను కోర్టు కేసు చూస్తున్నాను. వెయిట్, ఇప్పుడు ఎవరు రాకండి, నేను చూసే కొన్ని విషయాలు చెప్తాను. కావాలంటే మీ తర్వాత రండి, ముగించేద్దాం. నేను కోర్టు కేసు చూస్తున్నాను, పిఎస్ నేను చూస్తున్నాను, మలుషిక జీ. తర్వాత ఇంకో విషయం నేను చూస్తున్నాను, ఆత్మలో నేను చూసేవి చక్కగా చెప్పేస్తాను. తర్వాత ఇంకో కేసు నేను చూస్తున్నాను, భార్య భర్తల మధ్య బాగా గొడవ ఉండే కేసు నేను చూస్తున్నాను. డివోర్స్ కేసు, విడాకుల కేసు నేను చూస్తున్నాను. నాకు చాలా విషయాలు కనబడుతున్నాయి సార్, కానీ ఇప్పుడు టైం 9:50 అవుతుంది కాబట్టి ముగించేస్తాను, ఓకేనా? మీకు ఎవరికైనా సరే ప్రవచనం కానీ స్వస్థ కానీ విడుదల కావాలంటే నా పేరు ప్రాఫెట్ జిఎం మోజస్, ఆమె పేరు ప్రాఫెట్ సమయ మోజస్. మేము బాలాజీ నగర్ యాప్రాల్ సికింద్రాబాద్లో ఉంటాం. గురువారం, శుక్రవారం, శనివారం 3 days ఏంటంటే ఎవరికైనా సరే ప్రవచనం స్వస్థ విడుదల కావాలంటే మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు పంపిస్తాము. వాట్సాప్ నెంబర్ ఉంటుంది 9908020772. ఎవరికైనా వాట్సాప్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఈ బాబు ఉన్నాడు, ఈ బాబుని సంప్రదిస్తే ఆయన మీకు ఈ కెమెరా తీసే బాబు సంప్రదిస్తే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాడు, మినిస్ట్రీ వాట్సాప్ నెంబర్. ఆ మినిస్ట్రీ వాట్సాప్ నెంబర్కి అపాయింట్మెంట్, పర్సనల్ అపాయింట్మెంట్ అని మీరు టెక్స్ట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు పంపిస్తాము. మీరు థర్స్డే, గురు, శుక్ర, శని ఈ 3 రోజులు మాత్రమే సమయం, అంటే షెడ్యూల్ ప్రకారం టైం ఇచ్చి మీకు ప్రవచిస్తాము. దేవుడు రోగాలు స్వస్థపరుస్తాడు. ఆ టైం మీకు విపులంగా చెప్తాం. ఈ సమయంలో అద్భుతాలు కావాలా? అయితే మీ 2 చేతులు పైకెత్తండి, మీ 2 చేతులు పైకెత్తండి. మీ 2 చేతులు పైకెత్తండి.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. మీ 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, మీ మనసును అనుకోండి. ఓ యేసయ్య, నా మనసులో నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఈ అద్భుతం జరగాలి, నాకు ఈ అద్భుతం జరగాలి, నాకు ఈ స్వస్థత జరగాలని మీ మనసులో అనుకోండి. ఓ మన మధ్యలో దూతలు సంచరిస్తున్నారు. ఓ షిక జీబల్లల తుర్రికసి మఠు సంబలభూష ఖయబలల తుర్రికసి మఠు నలతుర్రికసి ఖౌషుజా లలతుష. దేవదూతలు సంచరిస్తున్నారు మీ మనసులో. మీ పక్కనే దేవదూతలు, వాళ్ళు మకుషకజీ మీరు చేసే ప్రార్థన ఆలకిస్తున్నారు. ఓ యేసయ్య, నాకు అద్భుతం చేయనని మీ నోరు తెచ్చి మీరు ప్రార్థించండి. మీ మనసు అనుకోండి, దేవుని దూతలు రికార్డ్ చేస్తున్నారు. ఆ అద్భుతం మీకు ఇప్పుడు జరగబోతుంది. రెడీగా ఉండండి. మీ మనసు అనుకోండి. జస్ట్ ఒక సెకండ్, ఒక నిమిషము మీ మనసు అనుకోండి. యేసయ్య, నా జీవితంలో, నా కుటుంబంలో ఈ అద్భుతం జరగాలి, ఈ సమస్య తీరాలి, ఈ మార్పు జరగాలి, ఈ అప్పులు తీరాలి, ఈ పెళ్లిళ్ళు జరగాలి, ఈ కార్యం జరగాలి అని మనస్సులో ఆశతో అనుకోండి. దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. ఓ ఆ చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. కళ్ళు గలవాడు ఆత్మ చేయించున్న కార్యములో చూడుగాక. ఈ రాత్రి వేళ రికస్సు బల్లలదు మఠు సకస బలలదు. ఈ రాత్రి వేళ దేవుడు సెలవిస్తున్నాడు, నేనే నీ దేవుడైన యెహోవాను. మఠు సికలలకు నా నోటి వాక్కుతో భూమి ఆకాశాలను సృజించినది నేనే కదా, నేనే ఎర్ర సముద్రమును చేర్చినది నేనే. ఓ బండ నుంచి నీళ్లను తెచ్చినది నేనే కదా, నేనే మీ దేవుడైన యెహోవాను. మీరు నా ప్రజలై ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు. భయపడుకుడి చిన్నమంద, భయపడుకుడి, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. రికస్సు బల్లల పూషిక మఠు సికలలకు అలనాడు కార్యములు చేసిన విధంగా ఈ దినమున కూడా మీ మధ్యలో నేను కార్యములు చేసదనని దేవుడు సెలవిస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్యలో సంచరించుచున్నాడు. ఓ లలతుర్రి కసి అడుగుడి మీకు ఇవ్వరును, వెలకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయవరును, అడుగు ప్రతి వారికి ఇవ్వరని ప్రభు సెలవిస్తున్నాడు. ననతుషకసి లలకుషసి కమ్మమకురిక. ఓ సోదరి సోదరుడా, మన మధ్య బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి నేను చూస్తున్నాను. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను చూస్తున్నాను. ఈ టైంలో మీరు ఏదైనా ప్రార్థించండి. ఒక అద్భుతం కోసం పరలోకం ద్వారాలు తెరుచుకోవడం నేను చూస్తున్నాను. పరలోకం ద్వారాలు తెరుచుకోవడం నేను చూస్తున్నాను. పరలోకం ద్వారాలు తెరుచుకోవడం నేను చూస్తున్నాను. ఓ రికస్సు బల్లలతుష మఠు సంగరభూష జిక మఠు సకలలకు ప్రాణం పెట్టిన దేవుడు నేనే, మరణాన్ని జయించి లేచిన దేవుడు నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు నా విఠలో భయపడకుడే, నేను మీ ప్రభు అయిన యెహోవాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఓ శకసి పన్నల తుర్రికసి. మీ కష్టము నేను ఎరుగుదును, మీ శ్రమను నేను ఎరుగుదును, మీ సహనం నేను ఎరుగుదును, మీ రోగం నేను ఎరుగుదును. నా కను దృష్టికి మరుగైనది ఏదైనా ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికస్సు పన్నల తుర్రిసి. ఓ హల్లెలూయా. Shakasi balala rekasi kaya balala dushazi nakulala dushazi kanala turikazi matushazi kalalaku. నేను ఆత్మలో చూస్తున్నప్పుడు ప్రభు ఒక దూతకు ఆజ్ఞ ఇవ్వడం నేను చూస్తున్నాను. ఈ దూత ఓ లలకుష, ఈ దూత మీ పక్షంగా పోరాడబోతున్నాడు. ఈ స్థలంలో ఎవరైతే ఉండి ప్రార్థన చేస్తున్నారో, ఓ నేను అబద్ధాలు చెప్పడం లేదు, నేను ప్రవక్తను, నేను ఆత్మలో చూసిందే నేను చెప్తున్నాను. ప్రభు సింహాసనం మీద ఉండి ఒక దూతకు ఆజ్ఞ కూడా నేను చూస్తున్నాను. ఈ దూత ఈ రాత్రి వేళ మీ పక్షంగా ఆయన పోరాటం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం మీ స్వరాన్ని ఎత్తి ఒక అద్భుతం కోసం ప్రార్థించండి. ఒక అద్భుతం కోసం ప్రార్థించండి. అది ఎంత కష్టమైనా సరే అద్భుతం తొలుగుతుంది, అద్భుతం మీకు జరుగుతుంది, మీ సమస్య తొలుగుతుంది. Shikasi balala turikasi
ఒక నిమిషం ప్రార్థించండి. దేవుడు నాకు ఆత్మలో శ్రవిస్తున్నాడు. మఠు శిఖనలతో నా బిడ్డ భయపడుతున్నా. నేను నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను. నీ పోరాటం ఏంటో నాకు తెలుసు అని ప్రభు శ్రవిస్తున్నాడు. నేను ఈ అమ్మాయిని చూస్తున్న ఆకుల్లో చూసినప్పుడు పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నారు ఏంటంటే, అమ్మ ఒక నిమిషం కళ్ళు తెరవండి. మిమ్మల్ని ఆకులు నేను చెక్ చేస్తున్నాను. నేను చూస్తున్నాను మీరు బాగా బాధపడి నేను చూస్తున్నాను. దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే, మీ పక్షంగా ఆయన పోరాటం చేయబోతున్నాడు. మీ పక్షాన్ని పోరాటం చేయబోతున్నాడు. నేను కొన్ని విషయాలు నేను ఆత్మలో చూసినప్పుడు నేను చూస్తున్నాను. ననతోరి కసి కల్లలూరి మఠు జబకటసి ఖయమగా. ఎవరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు? నీ సైకిల్ ఎవరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు? ఎవరు? ఇతను ఏమైతారు? మీ తమ్ముడా? ఈ బాబు కెమెరా తీస్తున్నాడు, కానీ కెమెరా తీసేపడి బాబును పరిశుద్ధాత్ముడు ఆత్మను లొకేట్ చేస్తున్నాడు. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈమె సరిగ్గా ఈమెను ప్రవచించమని దేవుడు ఆత్మ నాకు చెప్పడానికి చూస్తున్నాను. అందుకోసమే నేను ప్రార్థన ఆపేసి ఈమెను బయటికి రమ్మని చెప్పాను. ఈమెను చూస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక అనారోగ్యాన్ని నేను చూస్తున్నాను. ఇక్కడ నిలబడి నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దేవుని శక్తి నేను టచ్ చేస్తాను. ఒక దురాత్మని నా అటాచ్ నేను చూస్తున్నాను. ఆ దురాత్మ ఈ టైంలో బయటకు వస్తుంది. జస్ట్ కళ్ళు మూసుకో. యేసుక్రీస్తునామములో ఈ విఠలు పిలిచే ప్రతి దురాత్మ బయటకు ఫ్రీగా ఉండు. పరిశుద్ధాత్మ ఈ విఠలు టచ్ చేస్తుంది. వాచ్. ఈ విషయం పిలిచే ప్రతి దురాత్మ నేను చూస్తున్నాను, బయటకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఫైర్. వాచ్. పరిశుద్ధాత్మ అతను బలంగా టచ్ చేస్తుంది. వాచ్. ఫ్రీగా ఉండు, భయపడకు. నేను పరిశుద్ధాత్మని టచ్ నేను చూస్తున్నాను. ప్రతి దురాత్మ బయటకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఈ వంటకి స్థానం లేదు. యేసు రక్తాన్ని కప్పుచున్నాను. యేసుక్రీస్తు రక్తాన్ని కప్పుచున్నాను. కమ్ అవుట్. యు సీ, దేవుని యొక్క శక్తి అతని వెనక్కి పుష్ చేస్తుంది. నేను అతను టచ్ చేయడం లేదు, కానీ వాచ్ ద పవర్ ఆఫ్ ద ఆల్మైటీ. సర్వశక్తిమంతుని యొక్క శక్తిని చూడండి. ఆ పవర్ అతన్ని టచ్ చేయడం నేను చూస్తున్నాను. కమ్ అవుట్. ఎవ్రీ డీమన్ లీవ్ దిస్ మ్యాన్ in the mighty name of Jesus Christ of Nazareth. Baruch Shikazi. Power is touching you. In Jesus' mighty name. In Jesus' mighty name. Come on. Oh, it's coming out. Stomach lo na duratma బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇతనికి ఉన్న అనారోగ్యాన్ని నేను స్వస్థపరుస్తున్నాను. ప్రతి బలహీనతను స్వస్థపరుస్తున్నాను. స్వస్థతని బలంగానే రిలీజ్ చేస్తున్నాను. ఈ ఒంట్లో ఉన్న ప్రతి అనారోగ్యం యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. In Jesus' name. Baruch Shikazi. యేసు నామములో. ఏమైంది? అందుకే పట్టుకున్నాను. మరూక షిక. ఈ చేతిలో నొప్పి ఉంది. ఓకే, ఈ చేతిలో ఇతని చేతిలో నొప్పి ఉంది. అందుకోసం ఇతను చేయి పట్టుకున్నాను. పట్టుకోగానే అని అన్నాడు, స్వస్థ కలుగు.
యేసుక్రీస్తు నామములో లెగ్ పెయిన్ ఏదన్నా సరే ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత శక్తిని బలంగానే రిలీజ్ చేస్తున్నాను. ఈ వింట వంట నుంచి ప్రతి దురాత్మను బయటికి లాగుతున్నాను. స్వస్థత అభిషేకాలు ఇప్పుడే యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను. బాబు, నేను మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు దేవుడు నిన్ను గొప్ప స్థానం ఉంచుతాను. నిన్ను చూసినప్పుడు నేను పాస్టర్ని కాదు, నేను ప్రవక్తను. నేను ఆత్మలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ నాకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఏంటంటే నీ పైన నాకు దావీదు అభిషేకాన్ని చూస్తున్నాను. I'm seeing the Davidic anointing upon you. దావీదు యొక్క అభిషేకాన్ని చూస్తున్నాను. దేవుడు నాకు ఆత్మలో చెప్తున్నాడు ఏంటంటే నిన్ను రాబోయే రోజుల్లో గొప్ప కానీ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు నీ పైన నాకు సేవ పిలుపు కనిపిస్తుంది. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నా పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నేను చూపిస్తున్నాడు ఏంటంటే ఈ విధ రాబోయే రోజుల్లో మినిస్ట్రీలో చాలా యాక్టివ్ ఉండడం, దేవుడి చేత బలంగా వాడబడడం నేను చూస్తున్నాను. అలాంటి ఆశ నీకుందా? ఉందా? ఈ బాబు ఎవరు నాకు తెలియదు, కానీ ఈ బాబుని ఆత్మలో చెక్ చేసినప్పుడు దావీదు యొక్క అభిషేకాన్ని నేను బలంగా చూస్తున్నాను. నేను ఈ భవిష్యత్ నేను ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ చూపిస్తున్నాను. రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను గొప్ప నాయకుడిగా లేకపోతున్నాడు. దేవుని సేవలో నేను చూస్తున్నాను నిన్ను ఒక దావీదు వలె దేవుడు రాబోయే రోజుల్లో ఒక గొప్ప నాయకుడిగా లేపడం నేను చూస్తున్నాను. అంత మాత్రమే కాదు, నా ఆత్మలో చెక్ చేసినప్పుడు దేవుడు నీ ద్వారా దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాలను ముట్టడము, వారికి సహాయం చేయడం నేను చూస్తున్నాను. లలకు ఏమైతారమ్మా మీకు తమ్ముడే మీ బాబమ్మ కైవలతో ఒకటి చక్కలు మూసుకో. యేసుక్రీస్తు నామములో దావీదు అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. Under the inspiration of the Holy Spirit, right now I release Davidic anointing upon this man. Let the anointing of the Holy Spirit touch him in the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. Amen. 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 Hallelujah. Barushi kazi lalatu shizi banana. Acharya karuda stotram. Alochana karta stotram. బలమైన దేవా నిత్యుడవగుని సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగుని సమాధానాధిపతి స్తోత్రం. అందరం హల్లెలూయా.
ఆత్మలో ప్రభు నాకు చెప్తున్నాను ఏంటంటే ఈ రాత్రి వేళ దేవుడు ఒక దేవుని దూతను మీ పక్షంగా రిలీజ్ చేస్తాడు. ఈ రాత్రి వేళ ఆ దేవుని దూత పేరు మఫూజూనియేల్ అన్న నాకు వినిపిస్తుంది. ఆ యొక్క దేవుని దూత పేరు ఈ రాత్రి వేళ ఎవరికైతే అద్భుతాలు కావాలనుకుంటున్నారో దయచేసి మీరు ఉన్న స్థలంలో మీరు చేసి కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామములో మఫూజూనియేల్ దేవుని దూతను ఈ ప్రజల పక్షంగా యేసుక్రీస్తు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను. ఎవరి అద్భుతం కోసం ప్రార్థిస్తున్నారో ఆ అద్భుతం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరగాలని నేను ప్రవచిస్తున్నాను. ప్రతి రోగం యేసు నామములో నయం కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ విఠలు పీడించిన ప్రతి దురాత్మ నీ పేరైనా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అందరు మీ కుడి హస్తాన్ని మీ తల మీద పెట్టుకోండి. Just follow the instruction. Follow the instruction. Just మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచుకోండి. యేసుక్రీస్తు నామములో దేవుని అద్భుతాలను నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. వీళ్ళ జీవిత అద్భుతాలు జరగాలని నేను ప్రవచిస్తున్నాను. 2019 సంవత్సరము అభివృద్ధి సంవత్సరంగా వీరి జీవితంలో ప్రవచిస్తున్నాను. ఈ సంవత్సరం కానీ గత సంవత్సరాల్లో జరగని కార్యాలు 2019 సంవత్సరంలో జరగాలని పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను ప్రవచిస్తున్నాను. అందరూ చెప్పండి ఆమేన్. తర్వాత ఇందాక ప్రార్థించినప్పుడు జెంటిల్ గా పెట్టండి. జెంటిల్ సౌండ్.
ఇందాక ప్రార్థిస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో చురుకైనటువంటి విశ్వాసులుగా పని చేయాలి. అంటే దేవుని సేవలో మీరు పూర్తి కాలంగా అని కాదు, మీరు విశ్వాసులుగా ఉండి కూడా నేను బలమైన సాక్షిగా ఉండాలి, నేను సువార్త చెప్తాను, నేను దేవుని యొక్క సంఘంలో కానీ సేవలో కానీ వాడబడాలి, ఆత్మల సంపాదనలో వాడబడాలి, సువార్త చెప్పే విషయంలో వాడబడాలి అని ఆశ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి వారిని అభిషేకించమని ఇందాక ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు. మీకు ఒకవేళ సువార్త చెప్పి బాగా ఆత్మలు సంపాదించి లేక దేవుని చేత వాడబడాలన్న ఆశ ఉన్నట్లయితే దయచేసి మీరు ముందుకు వస్తే మీకోసం ఒక విషయం ప్రార్థన చేస్తాను. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఫుల్ టైం సేవ అని చెప్పలేను. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడున్నా కానీ, మీరు ఏ సంఘానికి వెళ్ళినా కానీ నేను దేవుని చేతిలో వాడబడాలి అనేటువంటి ఆశ మీకు ఉన్నట్లయితే రండి. సువార్త చెప్పాలి, నేను ఆత్మ సంపాదించాలి, ప్రార్థించాలి, సువార్త సాక్షి ఉండాలి అనే ఆశ మీకున్నట్లయితే రండి. ఇది నాకు పరిశుద్ధాత్ముడు చేయమని చెప్పాడు కాబట్టి ఆయన స్వరానికి వేదికగా ఇది చేస్తున్నాం. ముందుకు రండి. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి అభిషేకించమని చెప్పాడు. సో కాబట్టి మీరు పూర్తి కాల సేవని కాదు, మీరు ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, గృహిణి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, దేవుని చేత వాడబడాలనే ఆశ నాకుంది. దేవుని రాజ్యంలో బలమైన సాక్షిగా ఉండాలనే ఆశ నాకుంది. నాకు అభిషేకం కావాలి, నాకు కృపావరాలు కావాలి, నేను దేవుని చేత వాడబడాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే రండి, నేను ప్రార్థిస్తాను. మీరు వెళ్తున్న సంఘాల్లోనే ఆ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాను. ఇంకా ఉంటారని నేను మీకోసం ప్రార్థన చేసి ప్రత్యేకంగా వీళ్ళను అభిషేకిస్తాను. మా రూషికసి ఇప్పుడు జంటల్ మ్యూజిక్ ఇది జస్ట్ నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి నేను ప్రవక్తను, దేవుడు చెప్పిన మాట నేను జస్ట్ పాటిస్తాను. ఎందుకు చెప్పాడో నాకు కొంచెం అర్థం కాదు, ఆయన సింపుల్గా పాటిస్తాను. ఆయన చేయమని చెప్పాడు. రండి, మా రూకర్షికజ రండి. యేసు నామములో ముందుగా ఈ విధంగా నేను అభిషేకిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అభిషేకిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అభిషేకిస్తున్నాను. యేసు నామములో సాక్షి అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. దేవుని యొక్క సాక్షులుగా వాడబడే అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. బలంగా రిలీజ్ చేస్తున్నాను. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవడం, అయిపోయిన మిగతా వాళ్ళకి చోటు లేదంటే మిమ్మల్ని వెనక లాగేస్తారు. యేసు నామములో అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. దేవుని సాక్షిగా వాడబడే వాళ్ళు రండి, వారి కోసం ప్రార్థిస్తున్నాను. తర్వాత మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు, వారికి కూడా నూనె అభిషేకం చేస్తాను. యేసు క్రీస్తు నామములో సాక్షి ఉన్న అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో సాక్షి ఉన్న అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తాను. ఇప్పుడు రండి, మిగతా వాళ్ళు రండి, నేను మీకోసం నూనె అభిషేకం, తైలాభిషేకం చేస్తాను. మీరు వచ్చేటప్పుడు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ నాకేం చెప్పొద్దు. మీ మనస్సులో ఆ రక్తస్రావం గల స్త్రీ ఏమైతే అనుకుందో, ప్రవక్త కనుక తన హస్తాన్ని నా పైన పెట్టినట్లయితే, హస్త నిక్షేపణ చేస్తే నా సమస్యలన్నీ తొలగిపోతాయని మీరు నమ్మి విశ్వాసంతో రండి. నేను చేస్తూ హస్తం పెడతాను, నా హస్తంలాగా చూడకండి. నా హస్తాన్ని ఇప్పుడు ప్రభు హస్తంగా వాడుతున్నాను. బైబిల్ తెలియజేస్తుంది, దేవుని యొక్క హస్తము అరచేతిలో మీరు ఉన్నారని యోహాను సువార్త 10:20 చెప్తుంది. కాబట్టి నేను నా హస్తాన్ని ప్రభు హస్తంగా వాడుతున్నాను. జస్ట్ మీ మనసులో మీరు అనుకోండి, మీ సమస్య తీరిపోతుంది. యేసు క్రీస్తు నామములో అభిషేకిస్తున్నాను. ప్రతి సమస్య తీరిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. కళ్ళు తెరుస్తున్నాను. ముందుకు రండి, ముందుకు రండి. యేసు క్రీస్తు నామం అయిపోయిన వెళ్ళిపోండి. యేసు క్రీస్తు నామములో ప్రతి సమస్య తీరిపోవాలని అభిషేకిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రతి పురాణాలు గర్దిస్తున్నాను. అన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. అన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆశీర్వాదం బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆశీర్వాదం బలంగా రిలీజ్ చేస్తున్నాను. ప్రతి రోగం నయం కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి సమస్య కనుమరుగు కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ముందుకు రండి.
యేసుక్రీస్తు నామములో అభిషేకిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి దౌర్భాగ్యం, ప్రతి పీడరికం, ప్రతి సమస్య, ప్రతి అశాంతి, ప్రతి అప్ర సమస్య యేసుక్రీస్తు నామములో తొలగిపోవాలని అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను. అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను. అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇంకా ఉంటారండి, త్వరగా రండి. టైము 10 అయింది. సో ఎవరికారు ఉంటారండి, అభిషేకిస్తాను, ప్రార్థన చేసి ముగించేస్తాను. లలతురిక సుభక అందరూ నాతో చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి వేళ నీ ప్రవక్త ద్వారా మాతో మాట్లాడినందుకు, దర్శించినందుకు, స్వస్థపరిచినందుకు, అద్భుతాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగుగా దీవించుగాక. ఆమేన్. ఆహ్వానించిన పాస్టర్ గారు కూడా వందనాలు. దేవుడు ఆయన పరిచయం, ఆయన కుటుంబాన్ని కూడా బాగుగా దీవించుగాక. ఆమేన్.